వైజాగ్ ప్యాలెస్ గురించి 500 కోట్లని దాని అంచనా వేయని చెప్తున్నారు. అయితే దాని గురించి ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ మాజీ మంత్రి ప్రెస్ మీట్ పెట్టి అదేమన్నా ఆయన సొంతదా, ప్రభుత్వందనే కదా చెప్తున్నారు, అది ఇదని చెప్పాడు. మరి నాకు తెలిసి ప్రభుత్వ కార్యాలయాల్లో కావచ్చు, ట్రావెలర్స్ బంగ్లాలు కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ గెస్ట్ హౌస్లు కావచ్చు, ఎక్కడైనా సరే 24 లక్షలు పెట్టి బాత్ టబ్బులు అయితే కట్టరు. ఇప్పుడు అసలు బాత్ టబ్బులు అవసరం ఏంటి? ఇప్పుడు గెస్ట్ హౌస్లు అనుకుందాం, హోటల్ కాదు, ప్రెసిడెన్షియల్ సూట్స్ అంటున్నారు. ఎప్పుడో రాష్ట్రపతి వచ్చినప్పుడు గంట అంత ఓపికగా తీరిగ్గా వచ్చే రాష్ట్రపతులు ఎన్ని రోజులు ఉంటారు హైదరాబాద్లో? అదేమన్నా హైదరాబాద్లో అంటే విడిది ఉంది కాబట్టి ఉంటారు. వైజాగ్లో ఎందుకు ఉంటారండి? ఒకరోజు వచ్చిపోయే వాళ్ళ కోసం నువ్వు ఇట్లా గోల్డ్ ప్లేటెడ్ కమోడ్స్ 24 లక్షల రూపాయలతోటి బాత్ టబ్బులు ఇవన్నీ చేయటము, ఇంత ఫర్నిచర్ పెట్టటము అనేది. అలాగే మన తాడేపల్లి ప్యాలెస్లో కూడా 5 కోట్లంట ఫర్నిచరు. పైగా మళ్ళీ మనం ఒక్క నిమిషం రిషికొండ దగ్గరికి వెళ్తే రిషికొండకి పర్యావరణ అనుమతులు లేవు. దానికి ఆ విషయంలో రోజాని ఎక్కడ సంతకం పెడుతుందో తెలియకుండా, ఎందుకు సంతకం పెడుతుందో తెలియకుండా పర్యాటక శాఖ మంత్రిగా ఆవిడతోటి సంతకాలు పెట్టినందుకు ఆమెకి, అలాగే దానికి బడ్జెట్టు పర్యాటక శాఖ నుంచి గనక విడుదలైతే గనక ఆ డబ్బు పర్యాటక శాఖకు సంబంధించిన సిఎస్లు వీళ్ళు ఉంటారు కదా, ప్రిన్సిపల్ సెక్రటరీలు ఉంటారు కదా వాళ్ళకి, అలాగే ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి, వీళ్ళందరి మెడకి చుట్టుకుంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా సరే తాను ఒక్కడ పోడండి, నలుగురికి చుట్టే నలుగురిని తోడు తీసుకెళ్తాడు. అదే రాచపీనుకి తోడు పీనుగులాగా తీసుకుని వెళ్తూ ఉంటాడు. మరి ఇప్పుడు ఈవిడ జగనన్నా 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 అని భజన చేసినందుకు ఏ ప్రయోజనం ఉండదు. ఇప్పుడు ఆమె కేసులో ఇరుక్కోవడం ఖాయం. సరే, అది రిషికొండ గురించి, అది గవర్నమెంట్ది అని మీరు బొంకితే కనుక కుదరదు. అంత గవర్నమెంట్ దానికి అన్ని 100 కోట్లు పైగా రాష్ట్రం ఉన్న ఈ పరిస్థితుల్లో. ఇప్పుడు వేరే పరిస్థితులు అనుకోండి, ఇప్పుడు మీరు అన్నట్లు ఏదైనా ఒక పరిపాలనా కేంద్రాన్ని అక్కడ చేయబోతున్నాము, కార్యనిర్వాహక ఏదో చెప్పారు కదా, కథలు చెప్పారు కదా, మూడు రాజధానుల స్టోరీ కింద దానికోసం కట్టారన్న అర్థం ఉంది. కానీ రిషికొండకి గుండు కొట్టి మరి పర్యావరణ అనుమతులు లేకుండా అక్కడ కట్టాల్సిన అవసరం లేదు. ఇది ఖచ్చితంగా మీ సొంత సోకు కోసమే చేసుకున్నారు. ఒక పెద్ద బెడ్రూము, మామూలు బాగా డబ్బులు ఉన్న వాళ్ళ బెడ్రూమ్ అంతా బాత్రూమ్ ఉంది. ఒక్కొక్క బాత్రూమ్ చూస్తే కళ్ళు చెదిరిపోతున్నాయి. వాళ్ళకు ఒక బాత్రూము, వాళ్ళ పిల్లలకు ఒక బాత్రూములు. కానీ ఇక్కడ అంటే ఆయన 30 ఏళ్ళు ఉందాం అనుకున్నారు. 1 సెంటు స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకోమని పేదలకు ఇచ్చారు, కానీ 1 సెంటు స్థలంలో బాత్రూమ్ కట్టారు. సెంట్ కంటే కూడా ఎక్కువ అండి. ఆ బాత్రూమ్ చూస్తే సెంట్ అంత కూడా కాదు, ఇంకా అంతకంటే ఎక్కువే ఉన్నట్టుంది. సరే, ఏది ఏమైనా ఆయన 30 ఏళ్ళు ఉంటాను అని చెప్పి స్వరూపానంద స్వామి ఆయన్ని ఆశీర్వదించినందుకు ఆయన కూడా నమ్మి, వేణుస్వామి లాంటి వాళ్ళు జాతకాలు చెప్పినందుకు ఇది నమ్మి ఆయన అయితే కట్టుకున్నాడు. సరే, ఇప్పుడు తప్పలేదు, వచ్చేసాడు. ఇప్పుడు తాడేపల్లి ఇంటి దగ్గర చేసింది ఏంటి అంటే, తాడేపల్లి ప్యాలెస్లో 5 కోట్లు పెట్టి ఫర్నిచర్ చేసుకున్నాడు. దాని పక్కనే మనకు సెక్రటేరియట్ ఉంది, ఎక్కడ అమరావతిలో. ఆ సెక్రటేరియట్కి ఈయనకి వెళ్ళటానికి బద్ధకం వేసి, జస్ట్ అక్కడి నుంచి ఒక 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు అది వెళ్ళటానికి బద్ధకం వేసి పక్కన క్యాంప్ ఆఫీస్ కట్టుకున్నాడు. అసలు అక్కడ క్యాంప్ ఆఫీస్ కట్టాల్సిన అవసరం ఏంటండి? క్యాంప్ ఆఫీస్కి చేసిన నిధులు దాదాపు 15 కోట్లు. పైగా ఇంత చేసి ఇన్ని చేసి ఎవడన్నా వస్తే కూర్చోటానికి కుర్చీ అయ్యవు నువ్వు. మనం ఎమ్మెల్యేలని మినిస్టర్ని ఎట్ల నుంచో పెట్టాడు చూసారుగా, ఓడిపోయినప్పుడు వాళ్ళని సమీక్ష సమావేశంలో. సరే, ఏది ఏమైనానండి, ఇలాంటి ఇన్ని రకాలు పులివెందుల్లో ఎస్టేటు, అలాగే ఇడుపులపాయ ఎస్టేటు 100 ఎకరాలు. మరి బెంగళూరు సంగతి, బెంగళూరులో 25 ఎకరాల్లో దాదాపు 100 గదులు అంటది, 100 గదులు, అదొక ప్యాలెస్. మరి ఇప్పుడు ఈ కలకత్తా, ఢిల్లీ వీటి గురించి ఎక్కడ బయటకైతే వార్తలు లేవు. కానీ ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన రోజున కూడా దాదాపు 15-20 గంటల తర్వాత వచ్చాడు జగన్మోహన్ రెడ్డి.
అప్పుడు కూడా కలకటాలో ఉన్నాడు అతను, ఆ ప్యాలెస్లో ఉన్నాడు, కలకటా ప్యాలెస్ నుంచి ఆడ వచ్చాడు. అది కూడా తొందరగా రాలా, హడావుడి పడతా అయ్యో నాన్న కనిపి ఢిల్లీ వాళ్ళన్నా గందరగోళపడ్డారు, కానీ మా నాయకుడు అని ఆయనకే బాధ లేదు, చీకు చింత లేకోకుండా వచ్చేసాడు. వచ్చి కరెక్ట్గా అక్కడుండే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేశాడు, సంతకాలు అన్నీ రెడీ చేయండి అని చెప్పి ఎమ్మెల్యేలందరితోటి సంతకాలు పెట్టించుకున్నాడు, ఈయనే ముఖ్యమంత్రి అన్నట్లు.